హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామ్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు 140 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్లో ఉన్న 3 BHK డూప్లెక్స్ హౌస్ గురించి అయితే చూపిస్తాను. సో ఇదంతా మనకి డూప్లెక్స్ హౌస్ ఎలివేషన్. సో ఈ వీడియోలో అయితే మీరు కంప్లీట్గా చూడొచ్చు. ఇది కంప్లీట్గా సెమీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. సో ఈ వీడియోలో మీరు చూస్తే కనుక చుట్టూ సరౌండింగ్స్ అన్ని కూడా మనకి ఇండిపెండెంట్ హౌసెస్, అలాగే మెయిన్ రోడ్ని ఆనుకున్న ప్రాజెక్ట్ ఇది. ఆర్చ్ కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు. మనకి రోడ్ పాయింట్ ఆర్చ్ అది. సో నెక్స్ట్ మనకి కంప్లీట్గా ఇందులో ఇండిపెండెంట్ హౌసెస్, విల్లాస్ కూడా మనకి ఎక్కువగా అయితే కన్స్ట్రక్షన్ చేశారు. సో ఫ్రంట్ అంతా మనకి 40 feet రోడ్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం పార్కింగ్ ఏరియాలో ఉన్నాం. సో ఇదంతా కూడా మనకి పార్కింగ్ ఏరియా. సో 140 స్క్వేర్ యార్డ్ కాబట్టి చాలా స్పేసెస్గా అయితే రావడం జరిగింది. సో పార్కింగ్ ఏరియా కూడా అంతా కూడా ఇదంతా మీరు వీడియోలో చూడొచ్చు. నెక్స్ట్ మనకి మంచి డిజైన్తో టైల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది వాల్కి. సో వాళ్ళకున్న టైల్స్ కూడా మీరు ఒకసారి చూస్తే కనుక డిజైన్ పరంగా చాలా బాగుంది ఇక్కడ. నెక్స్ట్ మనకి ఈ డోర్ ఏదైతే ఉందో మంచి టేక్ వుడ్తో ఈ డోర్ అయితే వాళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు. సో మంచి మెటీరియల్ కూడా ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ అయితే మనం ఇక్కడ లివింగ్ స్పేస్లో ఉన్నాం ఫ్రెండ్స్. ఇది మనకి చాలా స్పేషియస్గా ఉంది. సో కంప్లీట్గా చూస్తే కనుక మనకి ఇక్కడ నుంచి లాంగ్ వరకు చూసుకుంటే కంప్లీట్గా హౌస్ అంతా మనకి చాలా స్పేషియస్గా కనిపిస్తుంది. అలాగే దీనికి ఫాల్ సీలింగ్ అని ఇవన్నీ కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు. సో కొంచెం ఎలక్ట్రికల్ వర్క్ అయితే పెండింగ్ ఉంది. సో మనకి ఎవరైతే హౌస్ పర్చేజ్ చేస్తారో పర్చేజ్ చేసే టైంలో అది కూడా కంప్లీట్ చేసేస్తారు. సో నెక్స్ట్ అయితే చూసుకుంటే కనుక ఇదంతా కూడా కిచెన్. ఈ కిచెన్ చూడండి ఎంత బాగుంది. ఇక్కడ మనకి ప్లాట్ఫామ్ కానీ, ఆ వెంటిలేషన్కి విండో కానీ, తర్వాత ప్లాట్ఫామ్కి చుట్టూ వాల్కి మంచి బార్డర్తో మనకి టైల్స్ కూడా ఇచ్చారు. సో తర్వాత చూసుకుంటే కనుక ఇక్కడ మనకి వాష్ ఏరియాకి అయితే వెళ్తున్నాం. సో ఈ వాష్ ఏరియా మీరు ఒకసారి చూసుకుంటే కనుక మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఇదంతా కూడా మీకు ఒక వాష్ ఏరియా. సో చూసుకుంటే మనకి అక్కడ వాష్ పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. ట్యాప్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇది కూడా మంచి స్పేషియస్గా అయితే వచ్చింది. సో ఇది మనకి సంపు, సో మోటార్ కూడా వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇదంతా కూడా మనకి సెట్ బ్యాక్ ఏరియా. సో అక్కడ వాష్ ఏరియా నుంచి మనం హౌస్ చూసుకుంటే ఎలివేషన్ అయితే ఇలా ఉంటుంది. చాలా స్పేషియస్గా కనిపిస్తుంది, మంచి లగ్జరీగా కనిపిస్తుంది. సో కిచెన్ కూడా మీరు చూడొచ్చు ఇక్కడ ఎంత లగ్జరీగా కనిపిస్తుందో. సో నెక్స్ట్ అయితే మనం ఇప్పుడు ఒక బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యాం. సో గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉన్న బెడ్రూమ్కి. ఈ బెడ్రూమ్ కూడా చూడండి మనకి సైజెస్ పరంగా చాలా బాగుంది. సిమెంట్ ర్యాక్స్ ప్రొవైడ్ చేశారు. సో బీరువా పెట్టుకోవడానికి స్పేస్ కూడా ఉంది. సో మనకి ఇక్కడ టైల్స్ కూడా మంచి డిజైన్ టైల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. వాల్ పెయింటింగ్ కూడా చాలా బాగుంది. అలాగే ఫాల్ సీలింగ్ కూడా మీరు చూడొచ్చు, మంచి డిజైన్తో ప్రొవైడ్ చేశారు ఇది. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక దీంట్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ప్రజెంట్ అయితే మనం ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్తున్నాం. ఇదంతా కూడా మనకి ఫస్ట్ ఫ్లోర్లో లివింగ్ స్పేస్. సో ఇదంతా మనకి టీవీ యూనిట్ అయితే పెట్టుకోవడానికి వాల్కి కనెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది, పవర్ కనెక్షన్. సో అలాగే ఇక్కడ ఫాల్ సీలింగ్ కూడా చూడొచ్చు, మంచి డిజైన్తో ఫాల్ సీలింగ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఇప్పుడైతే మనం ఒక బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అయ్యాం. సో ఈ బెడ్రూమ్ కూడా చూడండి మనకి మంచి బ్యూటిఫుల్గా, మంచి సైజెస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంది. సో దీనికి వాడిన సిమెంట్ ర్యాక్స్ కానీ, అలాగే ఫాల్ సీలింగ్ కానీ మంచి డిజైన్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ ర్యాక్స్ చూడండి మనకి బీరువా పెట్టుకోవడానికి స్టోరేజ్ స్పేస్ ఉంది. సో ఇక్కడ మనకి చూసుకుంటే కనుక అటాచ్డ్ వాష్రూమ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. దీంతోపాటు ఇక్కడ ఒక బాల్కనీ కూడా ఉంది. సో దీనికి PVC స్లైడ్ డోర్స్ అయితే ఇవ్వడం జరిగింది ఉంది. సో నెక్స్ట్ అయితే మనం ఇంకో బెడ్రూమ్లో అయితే ఉన్నాం. సో ఈ బెడ్రూమ్లో ఆల్రెడీ మనం ఫస్ట్ బెడ్రూమ్ కవర్ చేసాం కదా, ఇది సెకండ్ బెడ్రూమ్. ఈ సెకండ్ బెడ్రూమ్లో కూడా చూడండి మనకి ఇక్కడ చాలా స్పేషియస్గా అయితే ఉంది. సో నెక్స్ట్ ఏంటంటే ఇది మనకి అటాచ్డ్ వాష్రూమ్. దీంట్లో కూడా ఇది మనకి ఇండియన్ స్టైల్ అయితే ఉంది. నెక్స్ట్ అయితే ఇక్కడ మనకి ఇది ఒక బాల్కనీ ఫ్రెండ్స్. ఈ బాల్కనీ కూడా చూసుకుంటే ఇందులో మనకి వాష్ పాయింట్స్కి ఇక్కడ ట్యాప్ కనెక్షన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ బాల్కనీ కూడా మనకి చాలా స్పేసెస్గా అయితే ఉంది. సో మనకి వాష్ ఏరియా కింద అయితే ఈ బాల్కనీ యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం టెర్రస్ మీదకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. సో టెర్రస్ మీదకి వెళ్ళి ఒకసారి చూద్దాం. సో ఇప్పుడైతే మనం టెర్రస్ మీద ఉన్నాం. సో టెర్రస్ నుంచి ఒకసారి మనకి ఈ సరౌండింగ్స్ లొకేషన్ చూసుకుంటే కనుక మీరు కంప్లీట్గా చూడండి వ్యూ అయితే ఎంత బాగుందో. మీకు అన్నీ కూడా ఇక్కడ ఇండిపెండెంట్ హౌసెస్ అవి కనిపిస్తుంటాయి. అలాగే విల్లాస్ కానీ, సరౌండింగ్స్ కూడా కంప్లీట్గా రెసిడెన్షియల్ ఏరియా. చాలామంది ఏంటంటే ఇలాంటి లొకేషన్స్లోని హౌస్ కొనుక్కోవాలని ఇష్టపడుతుంటారు. సో మనకి బడ్జెట్లో ఉన్న ప్రైస్ ఇది. సో ఇది మనకి 140 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్లో ఉన్న డూప్లెక్స్ హౌస్. వీళ్ళు ఏంటంటే 1,15,00,000 అయితే చెప్తున్నారు. సో మనకి స్లైట్ నెగోషియబుల్ అయితే ఉంటుంది.